యూఎస్ఏలో ఇండియన్స్ మీద ఎంత హేట్రేట్ ఉన్నది అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రీసెంట్‌గా మధురాజ్ డాన్స్ వీడియోనే 2021లో చేసినటువంటి డాన్స్ వీడియో 2026లో అమెరికన్ పేజెస్ వైరల్ చేసి ఆల్మోస్ట్ డిపోర్టేషన్ వరకు తీసుకొని వెళ్ళాయి. సో, ఇలాంటివి చాలా థింగ్స్ ఉన్నాయి. మీరు కొంచెం మెచ్యూరిటీ తోటి ఆలోచించండి. 2021లో చేసినటువంటి డాన్స్ అయితే మాత్రం మిస్టేక్ కాదా అక్కడ చేయడం అంటే, అది ఎవ్వరు చేసినా కూడా 2021 అయినా మిస్టేకే, 2022 అయినా మిస్టేకే. సో, అది మిస్టేకే. సో, ఇప్పుడు ఈ డాన్స్ నుంచి కాదు మన యొక్క టాపిక్. ఎంత హేట్ రేట్ ఉన్నది అని చెప్పడం కోసం అండ్ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, ఎంత కేర్‌ఫుల్‌గా యూఎస్ఏలో ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. నా యొక్క ఒపీనియన్స్‌నైతే షేర్ చేస్తాను. వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరైనా న్యూగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి కంటెంట్ తోటైతే మన వీడియోస్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రీసెంట్ టైమ్ లోపల ఉన్నటువంటి మధురాజ్ వీడియోనే. ఐ డోంట్ నో అసలు ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలీదు. బట్ అతను చేసినటువంటి 2021లో చేసినటువంటి వీడియో 5 సంవత్సరాల తర్వాత 2026లో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఈ మధురాజ్ ఒక్కటే కాదు, చాలా మంది దాని దగ్గర డాన్సులు చేసిన వీడియోస్ చూసాను నేను నిన్న. అమెరికన్ యంగ్‌స్టర్స్ చాలా మంది. అండ్ అమెరికా లోపల ఉన్నటువంటి పిల్లలు చాలా మంది. అండ్ అమెరికా లోపల మోడల్స్ కూడా అట్లా డాన్సులు చేసిన వీడియోస్. వాళ్ళ డ్రెస్సింగ్ అంతా డిఫరెంట్‌గా ఉన్నటువంటి డాన్స్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ ఓన్లీ కూడా ఇతన్ని అకౌంట్‌ని ఎందుకు పట్టుకున్నారు అనంటే, చాలా వరకు ఈ మధ్యన హెచ్-1బీల మీద హేట్రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ టెక్సాస్, డాలస్ ఇలాంటి చోట హెచ్-1బీల మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అయితే పెరిగింది. సో, ఆల్మోస్ట్ ఎప్పుడో వినాయక చవితికి 2 సంవత్సరాల క్రితం అయిపోయినటువంటి వినాయక చవితి వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడో అయ్యప్ప స్వామి పూజల వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడోయో డాన్స్ వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సరే, వరల్డ్ వార్‌లో చనిపోయినప్పుడు అక్కడ డాన్స్ చేయడం అనేది ఎప్పుడైనా కూడా తప్పే. అది అమెరికన్స్ చేసినా తప్పే, ఇండియన్స్ చేసినా తప్పే, ఎవరు చేసినా కూడా తప్పే. సో, అది కాదు మన యొక్క పాయింట్ ఇక్కడ. ఈ మధ్య కాలంలో ఈ హేట్ రేట్ పెరగడం వలన చాలా మంది అమెరికన్స్ స్వచ్ఛందంగా అసలు వాళ్ళు ఒక హాబీలాగా పెట్టుకున్నారు. ఏంటి అంటే ఆల్రెడీ నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను. హెచ్-1బీల గురించి చెప్పిన వీడియోలోనే చెప్పాను. చాలా మంది కూడా వాళ్ళకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి. సో, ఆ అకౌంట్స్‌లలో ఏదైనా ఒక వీడియోస్‌ని చూసి వాళ్ళు ఏ వీసా మీద ఉన్నారు. ఓకే. హెచ్-1బీ వీసా మీద ఉన్నారు. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఏంటి? అసలు ఈ వీడియోస్ ఏ అకౌంట్స్ నుంచొచ్చాయి? వాళ్ళకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? సో, అసలు వాళ్ళు చేసేదేంటి? నార్మల్‌గానే డాన్స్ చేసాడా? సో, లేదా? ఇలాంటివి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాను. ఈ ఇన్సిడెంట్ రీసెంట్‌గా జరిగింది కాబట్టి. ఇలా ఎవరైనా కూడా నాట్ ఓన్లీ ఈ పర్సన్ ఇన్‌కేస్ ఇంకెవరైనా కూడా ఫ్యూచర్‌లో ఇంకేదన్నా వీడియో మీరు 5 సంవత్సరాల క్రితం పెట్టారా? 10 సంవత్సరాల క్రితం పెట్టారా? లేకపోతే మీరు యూఎస్ఏకి వచ్చిన కొత్తలో మీకు తెలిసి తెలియని చోట ఎక్కడికైనా ఎళ్లి నవ్వుకుంటూ వీడియోస్ దిగారా? తుమ్మారా? దగ్గారా? సో, అలాంటివన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు సో, ఇప్పుడు అవన్నీ కూడా వైరల్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది అమెరికన్స్ ఆల్మోస్ట్ వాళ్ళు మెన్షన్ చేశారు కూడా ట్విట్టర్‌లో. ఏంటి అంటే హెచ్-1బీల వలన చాలా వరకు కూడా మేము లాస్ అయ్యాము. సో, ఇప్పటి నుంచి మా ఎజెండా ఓన్లీ కూడా ఎవరైతే హెచ్-1బీల మీద ఉన్నారో వాళ్ళు కరెక్ట్‌గానే యూఎస్ఏలో ఉన్నారా? యూఎస్ఏలో ఇల్లీగల్‌గా ఉన్నారా? సో, ఇవన్నీ కూడా తెలుసుకొని స్టేట్ డిపార్ట్‌మెంట్ కంప్లెయింట్ చేయడమే మా పని. సో, అది వాళ్ళ యొక్క హాబీలాగా కూడా అయిపోయింది. సో, కొన్ని అకౌంట్స్ అయితే మరీ దారుణం. ఓన్లీ ఎవరైతే అంటే ఎప్పటివో వీడియోస్ అసలు సంబంధం లేని వీడియోస్ కూడా ఈ మధ్యన బాగా కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. బట్ ఈ అబ్బాయి విషయంలో ఏం జరిగింది అనంటే, అతనికి ఒక డాన్స్ స్టూడియోనే ఏదో ఉన్నది అని చెప్పేసి హెచ్-1బీ మీద ఉన్నప్పుడు డాన్స్ స్టూడియో ఉండడం తప్పు కదా అని చెప్పేసి. అంటే హెచ్-1బీ మీద ఉన్నప్పుడు ఏ జాబ్ అయితే చేయాలో అదే కదా! వేరేవేవి చేయకూడదు కదా! డాన్స్ స్టూడియో ఎలా ఉంటది? అది వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా. అంటే ఇది వీసాని అబ్యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి, దానిని బేస్ చేసుకొని స్టేట్ డిపార్ట్‌మెంట్‌కి కంప్లెయింట్ చేయడం. సో, దీనిని ఒకసారి మీరు వెరిఫై చేయాలి అని చెప్పేసి వన్స్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అది ఓకే. అతను చేసింది మిస్టేక్ అని అనిపిస్తే డిపోర్ట్ చేయాలి అని చెప్పేసి. సో, అది ఆల్మోస్ట్ వైరల్ అయింది. అందరం వీడియోస్ చేసాం. అది మినిమమ్ కామన్ సెన్స్ అని చెప్పుకున్నాం. ఆ కామన్ సెన్స్ అతడు చేయడం అనేది తప్పు. కానీ అసలెంత హేట్రేట్ ఉన్నది అనడానికి ఎగ్జాంపుల్. ఈవెన్ అందులోనే నేను చాలా కూడా చదివినయి చెప్తున్నాను. ఒక అమెరికన్ ఆవిడ ఎప్పుడో ఒక ఇండియన్‌ని మ్యారేజ్ చేసుకుందంట. అతని వల్లనే డివోర్స్ అయిందంట. సో, ఇప్పుడు వేరే అమెరికన్ అతన్ని మ్యారేజ్ చేసుకుందంట. సో, అందువలన ఆవిడకి ఇండియన్స్ అంటే నచ్చదంట. అంటే ఒక ఇండియన్‌ని మ్యారేజ్ చేసుకొని డివోర్స్ అవ్వడం వల్లనే ఆవిడకి ఇండియన్స్ అంటే నచ్చకుండా అయింది. ఇలాంటివి ఎన్నెన్నో స్టోరీస్. సరే, ఎవరైతే ఇల్లీగల్‌గా ఉంటున్నారో, ఎవరైతే నిజంగానే వీసాని అబ్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే హెచ్-1బీని ఫ్రాడ్‌గా చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ జరగాలి. అండ్ వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు అది గవర్నమెంట్‌కి కంప్లెయింట్ చేయడం మంచిదే.
అదంతా కూడా తప్పే. కానీ ప్రతి ఒక్కరం మిస్టేక్ చేస్తున్నాము. అసలు హెచ్-1బీ అంటేనే తప్పు, ఇండియన్స్ అంటేనే తప్పు, హెచ్-1బీని తీసేయండి, అసలు ఇండియన్స్‌ని అందరిని పంపించేసేయండి. ఇలాంటివి చాలా కూడా అక్కడ చదువుతూ ఉన్నాం. సో, ఇంకా ఫ్యూచర్ లోపల ఇలాంటివి చాలా మంది హెచ్-1బీలు ఎదుర్కొనేటటువంటి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఫ్యూచర్‌లో ఇలాంటివి ఇంకా చాలా కూడా చూడబోతున్నాం అనేదైతే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 5 ఇయర్స్ క్రితం వీడియోని ఇంత చేశారు అంటే, మేబీ ఒక 10 ఇయర్స్ క్రితం వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో! సరే అప్పుడు సోషల్ మీడియా ఇంత అలర్ట్‌గా లేకపోయినా కూడా లాస్ట్ 5, 6 ఇయర్స్‌లలో ఏమైనా ఉన్నాయేమో! సో, అవన్నీ ఎన్నని డిలీట్ చేస్తారు మీరు? ఎన్నని. సో, ఇన్ కేస్ ఎవరైనా కూడా మనం లీగల్‌గానే ఉన్నాము. అసలు మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు అనుకుంటే మీరేవైనా షేర్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా లూప్ హోల్ ఉంది మీరు చేసేటటువంటిది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చాలా అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, ఒకటికి 2 సార్లయితే ఆలోచించుకోవాలి. అంటే మీరు చేయడం లీగల్‌గానే ఉన్నారా? యూఎస్ఏలో అసలు పార్ట్ టైమ్స్ అక్కడ, ఇక్కడ ఎళ్లి చేస్తున్నారా? యూఎస్ఏలో కాలేజెస్‌లో కాకుండా వేరే దగ్గర పార్ట్ టైమ్ చేయకూడదు. అలా ఏమైనా చేస్తున్నారా? ఇన్ కేస్ మీరు అలాంటి వీడియోస్ ఏదైనా పోస్ట్ చేశారా? మేమిక్కడ వర్క్ చేస్తున్నాము అని అదో, ఇదో ఇంత చెబుతూ ఉంటారు కదా వీడియోలలో. సో, అలాంటివి ఏవైనా పోస్ట్ చేస్తున్నారా? అవన్నీ కూడా చూసుకోండి. ఈ మధ్య కాలంలో మేమసలేం పోస్ట్ చేయలేదు. ఈ మధ్య కాలంలో కాదు. ఒక 5 సంవత్సరాల క్రితం ఏమన్నా పోస్ట్ చేశావా? 4 ఇయర్స్ బ్యాక్ ఏమన్నా పోస్ట్ చేశావా? అవి కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సిందుంటది. చాలామందేంటంటే అంటే ఇప్పుడు హెచ్-1బీ మీద ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇండియాకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇండియాకెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎస్ఎస్ఎన్ ట్యాక్స్ కడుతూ ఉన్నాను. అది అమెరికన్ స్టే కదా! దానివల్ల రూపాయి ఉపయోగం ఉండదు మాకు. బట్ ప్రతి పే చెక్‌లో మనం పే చేస్తూనే ఉన్నాం కదా! ఇలాంటి హెచ్-1బీలు ఎంతోమంది ఉంటారు. ఇలాంటి వీసా హోల్డర్స్ ఎంతోమంది ఉంటారు. అంటే అమెరికాకి కట్టే ప్రతి టాక్స్‌ని కూడా యుటిలైజ్ చేసుకోలేని వాళ్ళం చాలా మందిం ఉంటాం. అంటే అమెరికన్ యొక్క ఎకానమీకి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నట్లే కదా! బట్ అంత వాల్యూ అయితే మన మీద అసలే లేదు. అండ్ అమెరికన్స్ అనే కాదు చాలా మంది ఇండియన్స్‌కి గూడా నచ్చట్లేదు. అదేంటో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మిస్టేక్ చేసినప్పుడు అది మిస్టేక్ అని చెప్పాలి. డెఫినైట్‌లీ అది ఏదైనా కూడా. అతను అప్పుడు డాన్స్ చేసిన వీడియో మిస్టేకే. కానీ ప్రతీది మిస్టేకే అంటే అది కరెక్ట్ కాదు. సో, కొన్ని మంచి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అవన్నీ షేర్ చేసుకుంటారు. సో, అవి గూడా షేర్ చేసుకోకూడదు. అది గూడా సివిక్ సెన్స్ అంటారు. అండ్ ఇండియన్స్ దగ్గర స్మెల్ ఒస్తుంది అంటారు. వాళ్ళు సెంట్ కొట్టుకోరు అని అంటారు. ఇంకా ఏదో ఏదో అంటే చదువుతూ ఉన్నాం కదా! సోషల్ మీడియాలోనే ఇవన్నీ కూడా జరిగేది. ఈ మధ్య ఇంక మనిషి జీవితమే సోషల్ మీడియా అయిపోయిందంతే. ఎదుటోడు ఏవన్నా షేర్ చేయాలనుకున్న సోషల్ మీడియానే, వాళ్ళేదైనా రిప్లై ఇవ్వాలనుకున్న సోషల్ మీడియానే అయిపోయింది కాబట్టి ఇంకా అదే ఇక మనుషులం అనుకోవాలి మనం. సో, మనతోటొచ్చి డైరెక్ట్‌గా అనకపోయినా కూడా అక్కడ చదివే ఓకే. మనల్ని అంటున్నట్లుగా మనం అక్కడే ఎనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రెజెంట్. సో, సోషల్ మీడియా అంత హైలైట్ అయింది కాబట్టి ప్రెజెంట్ మనం లీగల్ అథారిటీ లేదు అనుకోండి. సో, సోషల్ మీడియా చాలా వరకు దూరంగా ఉంటేనే మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఏడీ ఉంది. మనం ఏ పనైనా చేసుకోవచ్చు. బయట పని చేసుకోవచ్చు, యూట్యూబ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. బట్ అది లేదు అనుకోండి. సో, కొంచెం దూరంగా ఉంటే మంచిది. చాలామంది స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నారంట అమెరికన్ సిటిజన్స్. ఏంటి అంటే వాళ్ళ యొక్క అకౌంట్స్‌ని ఓపెన్ చేయడం. సో, వీళ్ళు ఏ వీసా మీద ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీ అంతా ఏంటి, అసలు వాళ్ళు కరెక్ట్‌గానే వర్క్ చేస్తున్నారా? లేకపోతే ఇంకేదైనా పార్ట్ టైమ్ లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఏదైనా సో, మీరు ఒక 100 వీడియోస్ పెట్టారు. 100 వీడియోలలో ఏదైనా ఒక చోట మీ దాని నుంచి ఏదైనా మాట్లాడారు అనుకోండి. సో, ఇప్పుడు అది కూడా చాలా హైలైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఈ అబ్బాయి విషయంలో వాళ్ళ వైఫ్ యూఎస్ సిటిజన్ అని అనడం కూడా వింటున్నాము. బట్ ఐ డోంట్ నో స్టోరీ. ఒకవేళ యూఎస్ సిటిజన్ అయితే ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ అసలు ఒకవేళ డాన్స్ స్టూడియో ఉన్నా కూడా అది ఇతని పేరు మీదనే ఉందా లేదా? సో, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్‌లో ఇంకేదైనా స్టూడెంట్‌దే కానియండి, ఇంకేదైనా హెచ్-1బీదే కానియండి, ఇంకేమైనా గ్రీన్ కార్డ్ హోల్డర్సే కానియండి, ఒక ఇండియన్స్‌వి ఏదైనా ఇలాంటి వీడియోస్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఉన్నా కూడా వెంటనే మిమ్మల్ని డిపోర్ట్ చేయడం అనేది ఏమి ఉండదు. ఫస్ట్ అదే ఫ్రాడ్ ఎవిడెన్స్ వాళ్ళు ఉంటారు కదా! ఆ డిపార్ట్‌మెంట్ పంపిస్తారు. వాళ్ళు కూడా వెరిఫై చేసి అది అవును చేశారు మిస్టేక్ అని అనిపించినట్లయితే ఓకే. వాళ్ళకి కూడా ఎవిడెన్స్ ఉండాలి. ఊరికేనే గాలిలో మాటలు చెప్తే కుదరదు గదా! సో, అండ్ ఎవిడెన్స్‌గా ఉండాలి. అంటే ఎవరి పేరు మీద ఉంది అదొకటి చూస్తారు. వాళ్ళు లీగల్‌గా అథారిటీ ఉందా? సో, ఇతను ఓన్లీ హెచ్-1బీ మీదనే గనక ఉండిరంట ఆ డాన్స్ స్టూడియో ఇతని పేరు మీదనే గనక ఉండుంటే అది ఇల్లీగల్ అవుతది. బట్ అది ఎవరి పేరు మీద ఉందో బట్ వి డోంట్ నో. మనం ఎలాంటి మిస్టేక్స్ చేయట్లేమంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ మనది ఏదైనా ఒక చిన్న లూప్ హోల్ అంటూ ఉన్నది అని అనుకోండి. అంటే ఈవెన్ పార్ట్ టైమ్ జాబ్సే కానియండి ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. మీరు వచ్చినప్పుడు ఎలా వచ్చారు అవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి అన్నట్లు. సో, ఒక చిన్న వీడియోని దాన్ని బాగా వైరల్ చేశారు అనుకోండి. మొత్తం ప్రపంచమంతా వైరల్ అయిపోతది ఆ వీడియో. సో, అప్పుడసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఏంటి? అసలు వాళ్ళు వచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకొనొచ్చారు? ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి.
సో, డెఫినెట్‌గా అయితే చాలా వరకు కేర్‌ఫుల్‌గా ఉండాలి ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ లోపల. అండ్ ఈ మధ్యన చాలా వీడియోస్ కూడా ఒక వినాయక చవితి వీడియో గూడా జూసాను ఈ మధ్యలో. అదెప్పుడో 3 సంవత్సరాల క్రితం వీడియో. ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇండియన్సే పిల్లలు. పిల్లలు మీన్స్ ఒక 9థ్, 10థ్ క్లాస్ ఉండొచ్చు వాళ్ళు. సో, ఇప్పుడు స్టార్ట్ చేశారు. బట్ అది అప్పటిది. బట్ సరే వీడియోస్ ఎప్పటి అయినా కూడా అమెరికన్స్ సివిక్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. వీటిని పొల్యూట్ చేస్తున్నారు. ఈ ఇండియన్స్ వలన ఆల్మోస్ట్ అసలు వాళ్ళ కల్చర్‌ని మొత్తం ఇక్కడ పెడుతున్నారు. ఇలాంటివి ఎన్నో గూడా వింటూ ఉన్నాం. సో, టెంపుల్స్ ఉన్నాయి. మనం ఏదైనా చేసుకోవాలంటే టెంపుల్ లోపల జరుగుతాయి. అక్కడికెళ్ళి అక్కడ ఓకే. బట్ రోడ్ల మీద కానియండి అలాంటి చోట జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ కొంతమంది చెప్తున్నారు స్వచ్ఛందంగా వీడియో తీసి వాళ్ళు ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టేసి, దాన్ని వైరల్ చేసి, మళ్ళీ దానిని వైరల్ జేసి, అది అందరి నోట్లలో పడేసి, ఇంకా అది ఇంక మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాయి గాబట్టి, సో, కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. ఓల్డ్ అకౌంట్స్ ఏమన్నా ఉన్నా, ఓల్డ్ ఫోటోస్ ఆర్ ఓల్డ్ వీడియోస్ ఏమైనా ఇలాంటివి ఉంటే డిలీట్ చేసుకొని కొంచెం ఫ్రెష్‌గా అయితే ఉండండి. సో, ఆల్రెడీ ఈ మధ్యన స్టార్ట్ చేసింది కదా గవర్నమెంట్ కూడా. సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ గూడా చెక్ చేస్తున్నాం అని చెప్పేసి. మనం ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వేరు. మనం ఒక చోటికెళ్ళి కొంచెం అంటే కొంచెం మిస్‌బిహేవ్ చేసినట్టుగా కొంచెం అలా బిహేవ్ చేయడం వేరు. చాలా మందికేంటి అంటే యూఎస్ఏకొచ్చారు. ఇదొక పర్యాటక ప్రదేశం లాగా ఉంటారు. ఆ ప్లేస్‌కెళ్ళాక మనం ఫోటోస్ దిగుదాము, వీడియోస్ దిగుదాము. అదే వాళ్ళ బ్రెయిన్‌లో ఉంటది. కానీ చాలా మందికి అసలది వరల్డ్ వార్ 2లో చనిపోయిన వాళ్ళదని తెలియని వాళ్ళు చాలా మందుంటారు. 9/11 దగ్గర అది గూడా అసలు ఎందుకు అనేది కూడా తెలీదు. జస్ట్ ఎళ్ళామా, ఫోటో దిగామా, వీడియో తీస్తున్నామా, సోషల్ మీడియాలో పెట్టామా. అదే దాని యొక్క బ్యాక్ ఎండ్ స్టోరీ అనేది చాలా మందికి తెలీదు. అంత తెలుసుకొని కూడా వెళ్ళాలి అని అనుకోరు. అంటే యూఎస్ఏలో ఒక ప్లేస్‌కెళ్దామా అని అనుకున్నప్పుడు, ఓకే. ఇది చాలా వరకు ఫేమస్ ప్లేస్ అంటే ఎళ్ళిపోదాం. అంతవరకే ఉంటది. బట్ దాని యొక్క బ్యాక్ ఎండ్ స్టోరీ తెలుసుకోలేకపోతే ఇలాంటివి చాలా వరకు ఫేస్ చేయాల్సిందుంటది. ఈ మధ్య కాలంలో మాకు బాగా అవేర్‌నెస్ వచ్చింది. మేము చేయమంటే కుదరదు. ఓడుగా ఎప్పుడైనా చేసి మీరు పోస్ట్ చేసినా కూడా 1-2 సార్లయితే కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ ఈవెన్ హెచ్4 మీద ఉన్నవాళ్ళు కూడా హెచ్4 ఈఏడీ లేకుండా వంటలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని అలాంటివి కూడా సోషల్ మీడియాలలో అయితే పోస్ట్ అయితే చేయకూడదు. అది కూడా మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడతది. ఆల్రెడీ చెప్పా కదా! లాస్ట్ టైమ్ ఫ్లోరిడాలో జరిగిన ఒక ఇన్సిడెంట్. మాకు తెలిసిన వాళ్ళే. ఆ అన్నయ్య నాకు షేర్ చేశాడు. జస్ట్ వంటలు చేస్తున్నారని వేరే ఇండియన్సే కంప్లెయింట్ చేశారు అని డౌట్ అంట వాళ్ళకి. బట్ వి డోంట్ నో ఎవరు చేశారు అని చెప్పి. బట్ వాళ్ళని డిపోర్ట్ చేయలేదు సంతోషం. అసలున్నటువంటి వీసాకి కూడా ఎసరొస్తది. సో, మనదంటే ఈఏడీ ఉందనుకోండి, మనం ఎలా చేసుకున్నా సంబంధమే లేదు. మనకు నచ్చినట్లుగా ఉండొచ్చు. అంటే మనకు తెలుస్తది ఎలా ఉంటాము అని చెప్పేసి. ఇప్పుడు మనము యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలన్నా కూడా మనకి ఈఏడీ ఉండాలి. ఎందుకంటే మనకు మనీ వస్తాయి కాబట్టి. సో, ఇలాంటివి అయితే చాలా కూడా మనం తెలుసుకోవాలి. సో, ఇంకా ఫ్యూచర్‌లో అయితే హెచ్1బీ మీద ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ చాలా వరకు కేర్‌ఫుల్‌గా ఉండండి. సోషల్ మీడియాలతోటి ఇంకెక్కువ కేర్‌ఫుల్‌గా ఉండండి. స్టూడెంట్స్ కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ప్రతిదాన్ని షేర్ చేసుకోవడం చాలా వరకు తగ్గించండి. హ్మ్. నాకు తెలిసిన వాటైతే షేర్ చేశాను. మీ ఒపీనియన్‌ని షేర్ చేయండి. మనకు తెలిసి తెలియకుండా ఎప్పుడో చేసినవి కూడా ఫ్యూచర్‌లో ఎఫెక్ట్‌నిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో, బీ కేర్‌ఫుల్. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. డీహెచ్ఎస్ షట్ డౌన్ అయింది. అదేదో ఫ్లైట్‌ల దగ్గర ఏదో అవుతుందంట. సో, రేపు ఆ వీడియో చేద్దాం. బాయ్ బాయ్.